హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ విఆర్. సో ఈ రోజు నేను ఇవ్వబోయే మూవీ రివ్యూ రాజు వెడ్స్ రాంబాయ్. సో మూవీ చూసిన తర్వాత నో ఒపీనియన్ చెప్పాలని అంటే అది ఒక అబే యావరేజ్ ఫిల్మ్ గానే అనిపించింది. సో ముందే క్లైమాక్స్ అంతా రివీల్ అయిపోవడం ఉప్పెన లాగా ఉండాలి అని చెప్పేసి చాలా మంది చెప్పడంతో చాలా మంది ఎగ్జైట్ అయ్యారు. అండ్ సిమిలర్ గానే ఉంటది. స్పాయిలర్స్ అయితే లేవు, బట్ మీరైతే క్లైమాక్స్ లో అయితే సాటిస్ఫై అవుతారు. సో ఇంచుమించు క్లైమాక్స్ లాగానే అనిపించింది. అండ్ కమింగ్ టు ద మూవీ రివ్యూ, డైరెక్టర్ అయితే బాగానే తీసాడు. అంటే యాక్టర్స్ కూడా చాలా బాగున్నారు, చాలా న్యాచురల్ గా ఉన్నారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక తెలంగాణ స్లాంగ్ లో మూవీ అయితే చూడడం చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఆల్సో ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే మెయిన్ ఎసెట్ వచ్చేసి విలన్. సో తను వచ్చేసి సిద్ధు జనల్గడ్డ బ్రదర్ చైతన్య జనల్గడ్డ. తనైతే చాలా బాగా చేశాడు. నాకైతే తన యాక్టింగ్ బాగా అనిపించింది, బట్ ఇంకొంచెం డెప్త్ ఉంటే బాగుండదు అనిపించింది. సో మూవీ వచ్చేసి ఓకే ఓకే అబ్ యావరేజ్ కింద అనిపించింది, బట్ క్లైమాక్స్ లో అయితే మీరైతే సాటిస్ఫై అవుతారు. అండ్ చాలా మంది ఆ క్లైమాక్స్ చూడడానికి థియేటర్కి వెళ్తున్నారు. సో కమింగ్ టు ద టెక్నికల్ సైడ్ అంతా బాగుంది. ఆ డిపార్ట్మెంట్ చాలా బాగుంది. అండ్ ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ మొత్తం చాలా బాగా చేశారు. అండ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో హీరోయిన్ చాలా బాగా చేశారు. అండ్ విలన్ గా చేసిన చైతు జనల్గడ్డ కూడా బాగా చేశారు. అండ్ డైరెక్టర్ కూడా డైరెక్షన్ బాగుంది. అండ్ ఆ క్లైమాక్స్ పోర్షన్ ఒక్కటే బాగా అనిపించింది, మిగతాదంతా కొంచెం రొటీన్ గా అనిపించింది. సో అందుకని మనం ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి అరౌండ్ 3.5 ఇస్తాము. సో మీరు మూవీ చూస్తే ఎలాగ అనిపించిందో కామెంట్ సెక్షన్ లో రాయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది, మీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలాగుందని కింద రాయండి. అండ్ మీరు ఇవ్వబోయే రేటింగ్ ఎలా ఉంటుందో కూడా కామెంట్ సెక్షన్ లో రాయండి. సో ఇది మన రివ్యూ రాజు వెడ్స్ రాంబాయ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.